అందరికీ నమస్తే, జై శ్రీరామ్. మనకు ఈ 2024వ సంవత్సరం జనవరి 22వ తేదీన భవ్య రామ మందిర నిర్మాణం అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. అది మనందరికీ తెలుసు. అయితే దీనికి సంబంధించి యావత్ మన భారతదేశం మొత్తము కూడా కనులారా చాలా ఆశ్చర్యంగా వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే అందులో భాగంగా మనం ఈరోజు ఈ యొక్క స్వతంత్ర ఉద్యమం తరువాత జాతి మొత్తాన్ని సమైక్యపరిచినటువంటి ఉద్యమము ఈ యొక్క రామమందిర ఉద్యమమేనండి. తర్వాత ఎందుకంటే నిధి సేకరణ కోసం కానీ ఆ తర్వాత జరిగినటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి గడప గడపకు శ్రీ రాముల వారి అక్షింతల వితరణ, ఈ యొక్క ఆహ్వాన పత్రికకు సంబంధించిన విషయం కానీ, కాబట్టి జాతి మొత్తాన్ని కూడా సమైక్యపరిచాడు మన యొక్క అయోధ్య శ్రీరామచంద్రుడు. కాబట్టి ప్రధానంగా మనము రామాయణము రాముడు అనేటువంటి విషయానికి వస్తే సాధారణంగా రామో విగ్రహవాన్ ధర్మ అని మనం అంటుంటామండి. కాబట్టి ధర్మానికి స్వరూపమే శ్రీరామచంద్రుడు అని చెప్పుకుంటాం. అయితే మనకు రామాయణం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అసలు అనేటువంటి విషయానికి కానీ ఈరోజు మనము ఒక్కొక్క విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మొదటిగా నిజానికి రామాయణం అనేది సర్వమానవ శిక్షణా శాస్త్రం అండి. వాల్మీకి ఈ యొక్క రామాయణాన్ని రాస్తూ చెప్పాడు. ఈ యొక్క సర్వమానవ శిక్షణా శాస్త్రము, దానితో పాటు మానవ జీవితానికి గమ్యము, లక్ష్యము, గమనము. కాబట్టి ఈ రామాయణం అనేది ప్రధానంగా ఇటువంటి ఉద్దేశంతో మనము తప్పకుండా చదవగలిగితే ఎంతో విజ్ఞానాన్ని కాకుండా మన జీవితానికి సమస్యలకు పరిష్కార మార్గాలను కూడా తెలుసుకోవచ్చు అని ఈ రామాయణం మనకు వివరిస్తుంది. ఇందులో భాగంగా ఒక విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఇందులో ప్రధానంగా ఎవరైతే ఒక వ్యక్తి ధర్మం వైపు అయితే ఎప్పుడైతే మనం నిలబడతామో అప్పుడు ప్రకృతి, పశుపక్షాదులు సైతం మనకు తోడ్పడతాయి. ఎవరైతే అధర్మం వైపు నిలబడతారో వారికి సొంత తమ్ముడు కూడా ద్రోహం చేస్తాడు, సొంత తమ్ముడు కూడా అతన్ని వదిలిపెట్టేసి దూరం వచ్చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనము రామాయణం ద్వారా తెలుసుకోవచ్చు. అంతే కదండి. రామాయణంలో రాముడు ధర్మం వైపున నిలబడిన కారణంగా అతని వైపు చివరికి జటాయు పక్షి కానీ, వానరులు కానీ, జాంబవంతుడు కానీ రకరకాలైనటువంటి వ్యక్తులందరూ కూడా సహాయపడ్డారు. చివరికి జంతువులు సైతం కూడా సహాయపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే రావణుడు అధర్మ మార్గంలో నడిచినటువంటి కారణంగా ఇతనికి సొంత తమ్ముడైన విభీషణుడు కూడా ఇతన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోతాడు. అందుకే ఒక కవి చెబుతాడండి, రామాయణం అంటే ఏంటయ్యా అని చెబితే 2 అన్నదమ్ములు, 3 అన్నదమ్ములు, 4 అన్నదమ్ములు అని చెబుతారు రామాయణాన్ని గురించి. కాబట్టి ఈ యొక్క రామాయణంలో మనము ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2 అన్నదమ్ములు అంటే వాలి, సుగ్రీవులు, 3 అన్నదమ్ములు అంటే రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, 4 అన్నదమ్ములు అంటే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు. కాబట్టి ఎవరైతే ధర్మం వైపు నిలిచారో వాళ్ళందరూ కూడా ప్రాణాలతో నిలబడి ధర్మం వైపుకి వచ్చారు. అంటే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు, సుగ్రీవుడు వచ్చాడు, దాంతోపాటు విభీషణుడు కూడా రావడం జరిగింది. కాబట్టి మనం ధర్మం వైపు నిలబడితే మనకు ప్రకృతి సైతం మనకు సహకరిస్తుంది అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్.